ఆర్షిత భక్త వత్సలుడు నారసింహ సమోదేవో తైలోక్యే నాస్తి నిశ్చయ అని చెప్తుంది మన పురాణం. నారసింహుడికి సమానమైన దేవుడు ఈ ముల్లోకాలో లేడని చెప్తారు. అలాంటి లక్ష్మీ నరసింహస్వామి వారు లక్ష్మీ సమేతంగా 750 సంవత్సరాల క్రితం వచ్చి స్వయంగా తానే ప్రసాదించిన సాలగ్రామాన్ని వైకుంఠ ఏకాదశి నాడు ఈ కల్పవృక్ష నరసింహుణ్ణి ద్వారదర్శనం చేసుకోవడం ఎంతో విశేషం. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే దక్షిణావృత పాంచజన్యమనే మహాశంఖముతో ఆ రోజు స్వామివారికి తిరుమంజన చేస్తారు. అదే శంఖముతో అందరికీ తీర్థం ప్రసాదించడం ఆ రోజున్న గొప్ప విశేషం. కేవలం ముక్కోటి ఏకాదశి నాడే ఈ విశేషమైన కార్యక్రమాన్ని చేస్తారు. ఆ తీర్థం తీసుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఎలాంటి గ్రహ ప్రభావాలున్నా తొందరగా తొలగిపోయే అద్భుతమైన సుదనం ఈ వైకుంఠ ఏకాదశి. అందుకే తప్పకుండా అందరూ ఈ దక్షిణావృత పాంచజన్య మహాశంఖముచే ఈ విశేషమైన వైకుంఠ ఏకాదశి నాడు తీర్థం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మా ఆహ్వానం. ఇట్లు మీ కల్పవృక్ష నరసింహస్వామి ఆశ్రమం, భద్రాచలం.